హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఉషా. ఇప్పుడు హాలిడేస్ టైంలో పిల్లలు స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా. వాళ్ళు అడిగినప్పుడు ఇలా ఒక్కసారి ఆలూ టిక్కీస్ చేసి ఇవ్వండి, వాళ్ళు ఎంతో ఇష్టంగా తినేస్తారండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. వాళ్ళకి నచ్చిన రెక్టాంగిల్ షేప్లో కానీ, బింగో మ్యాడ్ యాంగిల్స్ అదండి ట్రయాంగులర్ షేప్లో కానీ వీళ్ళకి ఇవి చేసి ఇచ్చేసేయండి, ఇష్టంగా తినేస్తారు. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ అరకిలో బంగాళదుంప తీసుకొని కుక్కర్లో ఒక్క విజిల్ లేదు అంటే 2 విజిల్స్ రానిచ్చేసి చల్లారాక ఇలా మొత్తం పొట్టు తీసేసుకొని మనము రెడీ చేసేసుకోవాలండి. ఎక్కువ విజిల్స్ రానిచ్చామంటే మనకి ఆలు అనేది ఎక్కువ ఉడికిపోతుంది. సో కేవలం 1 లేదు అంటే 2 విజిల్స్ రానివ్వాలి. ఉప్పు అలా ఏం వేయకుండా ఓన్లీ వాటర్ తోటి బాయిలింగ్ చేసుకోవాలండి. లేదు అంటే ఉట్టిగా అయినా మనం ఓన్లీ వాటర్లో దీన్ని బాయిల్ చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం దానిపైన ఉన్న స్కిన్ అంతా తీసేసి మిక్సింగ్ బౌల్లో వేసేసి మ్యాషర్ తోటి కానీ పీలర్ తోటి కానీ ఇలా మెత్తగా మ్యాష్ అయ్యేలాగా మనము మ్యాష్ చేసేసుకోవాలి ఆలునంతా. తర్వాత మన రుచికి సరిపడా కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం ధనియాల పొడి లేదు అంటే గరం మసాలా పొడి ఏదైనా వేసేసుకోవచ్చండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, అలాగే 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసేసుకుంటున్నాను. ఇక్కడ పొడి వరి బియ్యం పిండి ఇలా వేసేసుకొని మనము మొత్తం ఈ ఆలు మిశ్రమానికి ఈ కార్న్ఫ్లోర్ అలాగే బియ్యం పిండి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని రెడీగా పక్కన ఉంచేసుకోవాలి. తర్వాత నేను దీన్ని ఇలా చాపింగ్ బోర్డ్కి ఆయిల్ అప్లై చేసేసుకొని పెట్టుకుంటున్నానండి. ఇలా ముందు కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి ఆలు ఇలా చాపింగ్ బోర్డ్కి స్టిక్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఆలూలో కొంచెం ఇలా ఒక లావు ముద్దను తీసేసుకొని మనం ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా చాపింగ్ బోర్డ్ మీద, అందుకు అంటుకోదు, ఈజీగానే వచ్చేస్తుంది మనకి కట్ చేసినప్పుడు. ఇలా ఒక ముద్దను తీసేసుకొని వీడియోలో చేస్తున్నట్లు ఇలా అరచేతులతోటి ఈ ముద్దని ఇలా పెద్దగా అయ్యేలాగా ప్రెస్ చేసుకుంటూ అంచులని కూడా ఇలా లోపలికి ప్రెస్ చేసేస్తూ ఒక మందంగా కాదు అలాగని పతలానా కాదు, కొంచెం ఈ సైజు మందం లోపల చేసేసుకొని నైఫ్తో కట్ చేసుకోవడమే. నైఫ్ కూడా అంటుకుపోకుండా ఉండాలంటే నైఫ్ కూడా కొంచెం మనము ఆయిల్ అప్లై చేసాము అంటే నైఫ్కి ఈ ఆలు స్టఫ్ అనేది అంటుకుపోకుండా ఉంటుందండి. సో ఇలాగా పిల్లలకి నచ్చే విధంగా వాళ్ళకి నచ్చే షేప్లో మనము కట్ చేసేసుకోవడమే. నేను కొన్ని ఇలా రెక్టాంగిల్ షేప్లో కట్ చేశానండి. మనం కింద చివర్లో చాపింగ్ బోర్డ్కి కింద ఆయిల్ అప్లై చేసాం కదా, సో ఈజీగానే ఊడి వచ్చేస్తాయి అన్నమాట కింద చాపింగ్ బోర్డ్కి అంటుకుపోకుండా. సో ఇలా మనకు కావాల్సినన్ని టిక్కీస్ అనేటివి ఆలు మిశ్రమంతో చేసేసుకోవడమే. చేసుకొని ఇలా ప్లేట్లో అరేంజ్ చేసుకోవడమే. మా పింకి పాపకైతే బింగో మ్యాడ్ యాంగిల్ షేప్లో ఇలా ట్రయాంగిల్ లాగా కట్ చేశాను. తర్వాత ఇలా పెన్నంని వేడి చేశాక కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలండి. పెన్నం బాగా వేడెక్కనివ్వాలి. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలు టిక్కీస్ని ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసి మంటని సిమ్లో ఉంచేసి ఒక పక్క కాలనివ్వాలి. కొంచెం మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ వీటిని అరేంజ్ చేసేసుకోవాలండి. ఒకవైపు కాలాక మరోవైపు ఇక్కడ టర్న్ చేసేసుకుంటున్నాను అన్ని టిక్కీస్ని. ఇలా అన్ని టిక్కీస్ని రెండో వైపు కూడా టర్న్ చేసుకున్నాక అవసరం అనుకుంటే మరి కొంచెం ఆయిల్ని ఇలా అప్లై చేసేసుకోవచ్చండి. ఎక్కువ ఆయిల్ పట్టదు. మనము ఇది డీప్ ఫ్రై కూడా చేసుకోవట్లేదు కాబట్టి పిల్లలు ఈజీగా తినేస్తారు, ఎక్కువ హెవీ అనిపించదు అనమాట. ఇలా 2 వైపులా మనం కాల్ చేసుకున్నాక టిక్కీస్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. మరి కొన్ని ఫ్రై చేసుకున్నప్పుడు ఫస్ట్ ఆయిల్ అప్లై చేసి మిగిలిన బింగో మ్యాడ్ యాంగిల్స్ లాగా చేసుకున్న టిక్కీస్ని ఫ్రై చేసేసుకోవడమే. అంతే సింపుల్గా మనకి ఆలు టిక్కీస్ రెడీ అయిపోతాయి. పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళు స్నాక్స్ అడిగినప్పుడు ఇలా ఒక్కసారి వీటిని చేసి ఇవ్వండి, వాళ్ళు ఎంతో ఇష్టంగా తినేస్తారు. వాళ్ళకి నచ్చిన టమాటో కెచప్తో
ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.